హాయ్ ఫ్రెండ్స్, టికెట్ టు ఫినాలే రేసు జరుగుతున్నాయి కదా. దీని భాగంగా ఇమాన్యుల్ ఫస్ట్ రేసులో గెలిచాడు. తర్వాత రెండో రేసు ఆట మొదలుపెట్టాడు. నాటు అనే టాస్క్ ఇచ్చాడు. ఇక్కడ తనుజ, భరణి, డెమాన్ ఇద్దరు ఆడారు. వారి కలర్స్ పూలను అక్కడ ఏర్పాటు చేశారు. మట్టిలో నాటాలన్నమాట. బజర్ మోగే సమయానికి ఎవరి పూలు ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. ఇక ఈ టాస్క్ కి కళ్యాణ్కి సంచారంగా పెట్టాలంటూ ముందుగానే తనుజ చెప్పేసింది. ఇది కూడా తనుజ స్ట్రాటజీలో ఒక భాగమే. ఇక టాస్క్ మొదలవ్వగానే డెమాన్ తెలివిగా తన కలర్ పూలని మట్టిలో దూరంగా నాటాడు. ఇది చూసి ఏంట్రా డెకరేషన్ చేస్తున్నావా ఏంటి, మొత్తం నీవే పెట్టుకొని ఒక చోట పెట్టుకోమన్నారు నిన్ను. భరణి తనుజ పూలు పీకేయడం స్టార్ట్ చేశాడు డెమాన్. ఇలా అయితే డెమాన్ ఆపలేమని భరణి తనుజ ఒకటైపోయారు. దీంతో డెమాన్ ఇద్దరిని పట్టుకొని కింద పడేసి కదలనివ్వకుండా చేశాడు. డెమాన్ లెగు అంటూ తనుజ అరవడం స్టార్ట్ చేసింది. ఏంట్రా నా కోసం పట్టుకున్నావా ఆయన్ని, అంటే భరణిని పట్టుకున్నావా అంటూ, నేను అసలు అనుకోలేదురా అంటూ తనుజ మాటల యుద్ధం మొదలుపెట్టింది. నేను విన్ అవ్వడానికి ఆడుతున్నా అని డెమాన్ చెప్తుంటే, లేదురా మేము ఓడిపోవడానికి ఆడుతున్నాం మరి అంటూ తనుజ డైవర్ట్ చేసింది. ఇంతలో ఫ్లవర్స్ అన్ని తీసుకుని ఒకేసారి పెట్టే పవన్ అని రీతు ఎంకరేజ్ చేస్తుంటే, వచ్చే రీతు ఆడేయి అంటూ తనుజ ఉడికిపోయింది. నిన్ను ఏమన్నా తనుజా అని రీతు అంటే, ఎవరు ఏం చేస్తున్నారో అది కాపీ కొడుతున్నావు కదా అంటూ రీతు మీద ఫైర్ అయింది. ఇక తనుజ ఫిజికల్ గా ఆడకు అంటూ తనుజ మళ్ళీ అరవటం స్టార్ట్ చేసింది. ఫిజికల్ అంటే ఏం చేయాలి మరి, మీరిద్దరు కలిసి ఆడుతుంటే అని డెమాన్ అన్నాడు. అడగకుండా వాళ్ళ ఫ్లవర్స్ చేతిలో పట్టుకునే డెమాన్ పూలు మాత్రం ఇద్దరు కలిసి పీకేశారు. డెమాన్ ఆడటానికి ట్రై చేస్తుంటే, ఏరా ఎందుకురా తోస్తున్నావు అంటూ డెమాన్ని ఎగిరెగిరి మరీ తోసింది. తను గెలిచింది. ఫిజికల్గా ఆమె కూడా బలంగానే ఉంది, కానీ డెమాన్ పవన్ కంటే బలమైనది కాదు, పట్టుకుంటే ఆగిపోతుంది. అదే మగపిల్లోడైతే డెమానే గెలిచేవాడు. ఇక ఆడపిల్లల మీద పోకూడదు కదా, మళ్ళీ రెడ్ కార్డ్ ఎక్కడ వస్తుందో అని ఆగిపోయాడు డెమాన్. తనుజ గెలిచింది. తర్వాత సుమన్ శెట్టి తోటి ఆడి ఓడిపోయింది.